అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సుస్థిర ఘన వ్యర్థాలు మరియు వినియోగించిన నీటి నిర్వహణపై శిక్షణ కార్యక్రమం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో సాహస్ మరియు వాచ్ సంస్థల వారిచే అమలాపురం పురపాలక సంఘ చైర్మన్, వైస్ చైర్మన్లు, వార్డు సభ్యులు మరియు కోఆప్షన్ సభ్యులకు సుస్థిర ఘన వ్యర్థాల నిర్వహణ మరియు వినియోగించిన నీటి నిర్వహణపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమంను అమలాపురం పట్టణంలోని హోటల్ గ్రాండ్ పార్క్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు మరియు శాసన మండలి సభ్యులు కుడిపూడి సూర్యనారాయణ హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడారు. నమస్కారం. మేము వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ ఇన్స్టిట్యూట్ మరియు సాహస్ అని 2 ఎన్జిఓస్ ఉన్నాయి, నేషనల్ ఎన్జిఓస్. గత 17 ఏళ్ళ నుంచి మేము ఈ వాష్ సెక్టర్లోనే పనిచేస్తున్నాము. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున మాకు ఈ ఆపర్చునిటీని ఇచ్చారు. ఆపర్చునిటీ ఏంటంటే 13 జిల్లాల్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అందరికీ కూడా 360 డిగ్రీ కెపాసిటీ బిల్డింగ్ అండ్ ఐఈసీ. 360 డిగ్రీ కెపాసిటీ బిల్డింగ్ అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో మొదలుపెట్టి మున్సిపల్ అఫీషియల్స్కి, శానిటేషన్ వర్కర్స్కి, మేసన్స్కి, ఈ స్వచ్ఛతతో సంబంధించిన ప్రతి స్టేక్ హోల్డర్కి కూడా ట్రైనింగ్ ఇచ్చి మనకి కావాల్సిన అవుట్కమ్స్ ఏంటంటే జిఎఫ్సి రేటింగు, ఓడిఎఫ్ ప్లస్ ప్లస్, వాటర్ ప్లస్ సర్టిఫికేషన్స్, 100% నీరు ట్రీట్మెంట్ అవ్వడం, 100% సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ అవ్వడం, ఇది ఎట్లా చేయాలి అన్నది అందరికీ ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్తో పాటు బిహేవియర్ చేంజ్, జనాల్లో మార్పు ఎట్లా తీసుకురావాలి అన్నది కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళ ద్వారా ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇవాళ అమలాపురంలో ఆ ఆపర్చునిటీలో ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు కమిషనర్ గారు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, చైర్పర్సన్ గారు వీళ్ళందరూ సహకరించి మాకు హెల్ప్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి వాష్ అదేవిధంగా సాహస్కి సంబంధించిన 2 ఇన్స్టిట్యూట్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెప్యూట్ చేయడం జరిగింది. అది వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ తరపున కెపాసిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ కెపాసిటీ బిల్డింగ్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి దాంట్లో ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. దానిలో మొదటి విడతలో భాగంగా స్టేట్లోనే మొట్టమొదటిసారిగా మన అమలాపురం నుంచే ఈ 2 ఇన్స్టిట్యూట్స్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో మొదటి విడతగా మన గౌరవ కౌన్సిల్ సభ్యులను, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారిని, గౌరవ ఎమ్మెల్సీ గారిని, వీళ్ళకి ప్రజాప్రతినిధులను వీళ్ళకి ట్రైనింగ్ చేసే కెపాసిటీ బిల్డింగ్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్, అదేవిధంగా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి ఈ రోజున ఇక్కడ మనం ఈ జీటీ హోటల్ నందు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా చక్కగా ఉదయం ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. దీంట్లోనే ముఖ్యంగా ఈ మనకి వాష్ నుంచి, అదేవిధంగా సాహస్ నుంచి ఎక్స్పర్ట్స్ అన్నది, టీమ్స్ అన్నది వాళ్ళు రావడం జరిగింది. వచ్చి మన అమలాపురము ప్రజెంట్ ఏ స్థితిలో ఉంది, మన ఓడిఎఫ్లో కానీ, అదేవిధంగా మనకి వాటర్ సర్టిఫికేషన్స్లో కానీ, అదేవిధంగా గార్బేజ్ ఫ్రీ సిటీస్కి సంబంధించి ఏ స్థితిలో ఉన్నది అనేది మనకి చెప్పడం, వాటి నుంచి ఆ సర్టిఫికేట్స్ నుంచి మనము స్వచ్ఛ సర్వేక్షణలో 54వ ర్యాంకులో ఉన్నాము దేశవ్యాప్తంగా. ఆ 54 ర్యాంక్ నుంచి ముందుకి వచ్చే విధంగా మనకి ఆ గార్బేజ్ ఫ్రీ సిటీస్ సంబంధించిన ట్రైనింగు, అదేవిధంగా ఓడిఎఫ్ మనకి ఓడిఎఫ్ ప్లస్ ప్లస్, మనం ఓడిఎఫ్ ప్లస్లో ఉన్నాము, ఓడిఎఫ్ ప్లస్కి ఎదిగే విధంగా, అదేవిధంగా వాటర్ ప్లస్ సర్టిఫికేట్ తెచ్చుకునే విధంగా పూర్తి ట్రైనింగ్స్ అన్నది ఇక్కడ మనకి ఈరోజు ఇంపార్ట్ చేయడం జరిగింది. చాలా చక్కటి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ మన ప్రజాప్రతినిధులు, వార్డు గౌరవ సభ్యులు అందరూ కూడా వాళ్ళు చక్కగా ట్రైనింగ్లో పాల్గొని వాళ్ళకున్న సలహాలు, సూచనలు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ మొత్తం ఫీడ్బ్యాక్ అంతా తీసుకున్న తర్వాత ఇదంతా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి టీమ్స్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. మనం కూడా ఈరోజు ఇచ్చిన ట్రైనింగ్ని తర్వాత 2వ విడతగా మనకి వీళ్ళు శానిటేషన్ వర్కర్స్ని, ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళకు కూడా ఇదే విధమైన ట్రైనింగ్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ధన్యవాదాలు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి వాష్ అదేవిధంగా సాహస్కి సంబంధించిన 2 ఇన్స్టిట్యూట్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెప్యూట్ చేయడం జరిగింది. అది వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ తరపున
కెపాసిటీ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ కెపాసిటీ బిల్డింగ్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి దాంట్లో ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. దానిలో మొదటి విడతలో భాగంగా స్టేట్లోనే మొట్టమొదటిసారిగా మన అమలాపురం నుంచే ఈ 2 ఇన్స్టిట్యూట్స్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో మొదటి విడతగా మన గౌరవ కౌన్సిల్ సభ్యులను, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారిని, గౌరవ ఎమ్మెల్సీ గారిని, వీళ్ళకి ప్రజాప్రతినిధులను వీళ్ళకి ట్రైన్డ్ చేసే కెపాసిటీ బిల్డింగ్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్, అదేవిధంగా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి ఈ రోజున ఇక్కడ మనం ఈ జీటీ హోటల్ నందు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా చక్కగా ఉదయం ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. దీంట్లోనే ముఖ్యంగా ఈ మనకి వాష్ నుంచి, అదేవిధంగా సాహస్ నుంచి ఎక్స్పర్ట్స్ అన్నది, టీమ్స్ అన్నది వాళ్ళు రావడం జరిగింది. వచ్చి మన అమలాపురము ప్రజెంట్ ఏ స్థితిలో ఉంది, మన ఓడిఎఫ్లో కానీ, అదేవిధంగా మనకి వాటర్ సర్టిఫికేషన్స్లో కానీ, అదేవిధంగా గార్బేజ్ ఫ్రీ సిటీస్కి సంబంధించి ఏ స్థితిలో ఉన్నది అనేది మనకి చెప్పడం, వాటి నుంచి ఆ సర్టిఫికేట్స్ నుంచి మనము స్వచ్ఛ సర్వేక్షణలో 54వ ర్యాంకులో ఉన్నాము దేశవ్యాప్తంగా. ఆ 54 ర్యాంక్ నుంచి ముందుకి వచ్చే విధంగా మనకి ఆ గార్బేజ్ ఫ్రీ సిటీస్ సంబంధించిన ట్రైనింగు, అదేవిధంగా ఓడిఎఫ్ మనకి ఓడిఎఫ్ ప్లస్ మనం ఓడిఎఫ్ ప్లస్లో ఉన్నాము. ఓడిఎఫ్ ప్లస్కి ఎదిగే విధంగా, అదేవిధంగా వాటర్ ప్లస్ సర్టిఫికేట్ తెచ్చుకునే విధంగా పూర్తి ట్రైనింగ్స్ అన్నది ఇక్కడ మనకి ఈరోజు ఇంపార్ట్ చేయడం జరిగింది. చాలా చక్కటి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ మన ప్రజాప్రతినిధులు, వార్డు గౌరవ సభ్యులు అందరూ కూడా వాళ్ళు చక్కగా ట్రైనింగ్లో పాల్గొని వాళ్ళకున్న సలహాలు, సూచనలు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ మొత్తం ఫీడ్బ్యాక్ అంతా తీసుకున్న తర్వాత ఇదంతా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి టీమ్స్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. మనం కూడా ఈరోజు ఇచ్చిన ట్రైనింగ్ని తర్వాత 2వ విడతగా మనకి వీళ్ళు శానిటేషన్ వర్కర్స్ని, ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళకు కూడా ఇదే విధమైన ట్రైనింగ్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ధన్యవాదాలు.